హాయ్ గైస్, ఇవాళ వీడియోలో ఏమిటంటే నేను చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో కంప్యూటర్ కోచింగ్ అని చెప్పాను కదండి, అక్కడికి వెళ్తున్నాను అనమాట. నేను మామూలుగా ఇంటి దగ్గర వచ్చేసి 3 PM బయలుదేరుతాను. ఈవినింగ్ 5 PM వరకు ఉంటుందన్నమాట అక్కడ కోచింగు. నా దగ్గర ఏమో ఇప్పుడు బండ్లో ఏమో ఫ్యూయల్ లేదు, వెళ్తూ ఉన్నాను. ఎక్కడ ఆగిపోతుందో నాకు కూడా తెలియదు, వెళ్తూ ఉన్నాను నేను ప్రజెంటు. మీరు అనుకోవచ్చు పక్కనే పెట్రోల్ బంక్ ఉంది కదా, వీడియోని కొట్టించుకోకుండా వెళ్తున్నానని. అక్కడ ఏదో పెద్ద స్కామ్ జరుగుతుందని నా అనుమానం అనమాట. లాస్ట్ టైం నేను ఇంతకుముందు 200 పట్టించాను, బట్ ఇక్కడ రెడ్ మార్క్ అనేది కూడా క్రాస్ అవ్వలేదు. సో నాకు ఒకసారి డౌట్ కొట్టిందనమాట. నేను అందుకు నా పెట్రోల్ పూర్తిగా అయిపోయిన తర్వాత నేను వేరే పెట్రోల్ బంక్ వెళ్ళేసి అక్కడ మంచి పెట్రోల్ కొట్టించాను అనమాట. అది మాత్రం ఫ్యూయల్ కొట్టించగానే హాఫ్ ట్యాంక్ చూపించింది అనమాట. సో నాకు అప్పుడే అర్థమైపోయింది ఇక్కడ ఏదో జరుగుతుంది సంథింగ్ అనేసి. సో నేను అందుకని అప్పటి నుంచి నేను ఆ పెట్రోల్ బంక్కి వెళ్ళట్లేదు. అందుకనేసి వెళ్తున్నాను అనమాట. ఫ్రంట్ ఉందన్నమాట HP పెట్రోల్ బంకు. అక్కడ ఐ థింక్ నేను ఇప్పటి వరకు క్వాలిటీ పెట్రోల్ బంకు అక్కడే చూశాను. బాగుందన్నమాట, నాకు మంచిగా మైలేజ్ ఇచ్చింది అనమాట బండికి. ఇలానే వెళ్తూ ఉన్నాను అనమాట. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకు పెట్రోల్ బంక్ అనేది వస్తుంది. అలా వెళ్తూ ఉన్నాను. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఒకడు వస్తాడనమాట, సిగ్నల్ వేయడు, ఏం వేయడు, డైరెక్ట్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి దూరేస్తున్నాడు. చూడండి ఈ పెద్ద ఆయన ఎలా దూరుతున్నాడు. అది దూరిన ఆయన కూడా సైడ్కి ఏమైనా వెళ్తున్నాడా, వెళ్ళట్లా, అట్లనే వెళ్తున్నాడు నడి రోడ్లో. మీరు ఎప్పుడైనా వెహికల్ని రైడ్ చేసే ముందు కొద్దిగా జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయండి అనమాట. ఒక హ్యాండ్తో 2 హ్యాండ్స్ విడిచిపెట్టేసి ఇలా ఎప్పుడు డ్రైవ్ చేయదండి. ఎందుకంటే నేను 2 times కింద పడ్డాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు. ఇక్కడ మీరు ఫ్యూయల్ చూసుకున్నట్టయితే చాలా లో ఉందన్నమాట. అలా వెళ్తున్నాను అనమాట. పెట్రోల్ బంక్ వచ్చేసాను, HP పెట్రోల్ బంక్కి. ఇక్కడ నేను వచ్చేసి నా దగ్గర ఇప్పుడున్న పెట్రోల్ రేట్లకి నా దగ్గర ఉన్న అమౌంట్కి నేను 120 రూపీస్ పట్టించేసి పవర్ పెట్రోల్ వాడతాను అనమాట. ఎందుకంటే కొద్ది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది అనమాట. ఇది మా ఊరు టౌన్లో ఉన్న రోడ్స్ పరిస్థితి ఇలా ఉంటుందండి. చూడండి ఎలా ఉన్నాయో. వాహనాలు పడితే ఇంకా ఘోరంగా తయారవుతాయి రోడ్స్. బట్ ఇక్కడి నుంచి కొద్దిగా రూట్ బాగుంటుందన్నమాట. మధ్యలో రోడ్డు కట్ చేశారు, అక్కడ మాత్రమే గలీజ్గా తయారవుతుంది. ఇంకా చూడండి ఎలా డ్రైవ్ చేస్తున్నారో చూడండి. టౌన్లో ఇలానే ఉంటాయి. సో బీ కేర్ఫుల్, మీరు కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి టౌన్లో వెళ్ళేటప్పుడు. Through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. నేను చెప్పాను కదండి కంప్యూటర్ కోచింగ్ అని. అక్కడ వెళ్ళేసి నేను C లాంగ్వేజ్ అనేది నేను నేర్చుకుంటున్నాను అనమాట. మీరు అనుకోవచ్చు మీకు కాలేజీలో నేర్పిస్తుండొచ్చు అని, బట్ నాకు అక్కడ నేర్పించారు, బట్ బేసిక్స్ నేర్పించారు. బట్ నేను బ్రీఫ్గా నేర్చుకోవాలని చెప్పేసి కోచింగ్కి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఫర్దర్ నేను ఎప్పుడైనా జాబ్స్కి వెళ్ళేటప్పుడు నా రెజ్యూమ్లో ఆ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుందని చెప్పేసి నేను వెళ్తున్నాను అనమాట. అక్కడ వాళ్ళు బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా చెప్తున్నారు అన్నమాట. బట్ వాళ్ళు వీడియో తీసేదానికి ఒప్పుకోలేదు. సో నేను వచ్చేసి సైలెంట్గా వాళ్ళు లేనప్పుడు సైలెంట్గా ఈ జస్ట్ ఒక 1.5 minute అనేది వీడియో అనేది నేను రికార్డ్ చేశాను అనమాట. ఏం చేస్తున్నాను అనేది జస్ట్ వాళ్ళు చెప్పింది నేను విని నేర్చుకొని అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనమాట. అంతే అనమాట. అక్కడ పెద్దగా నాకు థియరీ నాలెడ్జ్ ఉంది కాబట్టి సో అలా చేశాను. ఇంకా రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు మా ఊరు అబ్బాయి లోకేష్ ఇతని పేరు, ఇద్దరం కలిసేసి వస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఆ అబ్బాయి మొత్తం వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. మీరే చూడొచ్చు అతని స్కిల్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది.
మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడుతున్న బిల్డింగ్ వచ్చేసి ఇది కస్తూర్బా గాంధీ విద్యాలయం అనమాట. ఇక్కడ ఓన్లీ గర్ల్స్కి మాత్రమే అనమాట మొత్తం స్టడీస్. అది ఇంటర్మీడియట్ వరకు అనమాట, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు విత్ హాస్టల్ అనమాట. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి, అక్కడ మధ్య మధ్యలో గుంతలు, కొండ పగలగొట్టారు, ఇవన్నీ దేనికనేసి చెప్తాను నేను. ఈ చెప్పాను కదండి, ఈ రూట్ మొత్తం మనకు వెళ్ళేదానికి చాలా పీస్ఫుల్గా రైడింగ్కి బాగుంటుందన్నమాట. బట్ కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఏమో అంటే కొద్దిగా ఎత్తులు తగ్గులు ఉంటాయి అన్నమాట రోడ్ అనేది. ఆ ఎత్తుల తగ్గుల వల్ల మనం ఫాస్ట్గా వెళ్ళినప్పుడు మనకు బండి స్లిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో బీ కేర్ఫుల్గా రైడ్ చేయాలన్నమాట ఇక్కడ. మీరు లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే మీకు ఒక టెంపుల్ కనబడుతుంది కదా, అది వచ్చేసి బండి నరవస్వామి అనమాట. ఇక్కడ అంటే ఈశ్వరుడి పేరు అనమాట, అది బండి నరవస్వామి అని. అక్కడ టెంపుల్ మాత్రం ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ మాత్రం మీరు లెఫ్ట్ సైడ్ రోడ్డు ఇవన్నీ చూసినట్టయితే మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. హైవే పడుతుంది అనమాట, 6 లైన్. ఈ ఊర్లో కూడా ఆల్మోస్ట్ ఇల్లు అనేవి మొత్తానికి సగం తీసేస్తున్నారనమాట. వీటికి కూడా ఒక్కొక్క హౌస్కి ఎంత వెళ్తుందో అంత స్థలం వరకు వాళ్ళకి అమౌంట్ అనేది ఇస్తున్నారన్నమాట. ఈ ఊరు వచ్చేసి ఆల్మోస్ట్ సగానికి చాలా వరకు ఇల్లులు అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ రోడ్ కన్స్ట్రక్షన్లో. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద ఆయన కనబడుతున్నాడు కదా, ఆయన మా తాత గారు అనమాట. మా తాత వాళ్ళ అన్న అనమాట ఆయన. నేను ఇట్లా రోజు వెళ్తూ ఉంటాను కాబట్టి రోజు అట్లా పలకరించి అలా వెళ్తాను అనమాట. ఇక్కడ మీరు రైట్ సైడ్ ఒక దారి అనమాట చూస్తున్నారు కదా, అది వచ్చేసి చల్లగిరిగల అనే దేవాలయం దగ్గరికి వెళ్తారు అనమాట. ఇంకా చూడండి, మీరు ఇక్కడ చూసినట్లయితే రోడ్ అనేది ఎక్స్పెన్షన్ జరుగుతుంది. మొత్తం దగ్గర ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఎక్కువ ఏంటో బ్రిడ్జెస్ అనేటివి కడుతున్నారు అనమాట. ఎందుకు చాలా వరకు కడుతున్నారో అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ ఈ 6 to 7 కిలోమీటర్స్ రేంజ్లోనే దగ్గర 9 or 10 ఉన్నాయన్నమాట దగ్గర. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క చెప్పాను కదండి, హౌసెస్కి ఒక 2 సెంట్స్కి వచ్చేసి 30 lakhs 40 lakhs ఇచ్చారని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలీదు అని అన్నారు. ఇది వచ్చేసి మా ఊరు సైడ్ ఉన్న ఇంకొక చిన్న పాండ్ అనమాట. ఇది కూడా చూసేదానికి బాగుంటుంది, కానీ ఇక్కడ ఎప్పుడు చూసినా వాటర్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇటు సైడ్ కొండలోంచి వాటర్ అనేవి ఎప్పుడు వస్తాయన్నమాట. వానలు పడిన ప్రతిసారి ఆ ఫ్లో అనేది ఇక్కడికే వచ్చేస్తుంది. ఇంకా చుట్టూ చూసుకున్నట్టయితే పొలాలు అనేవి బాగుంటాయి. చెప్పాను కదండి, పీస్ఫుల్గా ఉంటుంది మనం రైడ్ చేసేది కూడా. చూడండి, ఇక్కడ కూడా మొత్తం అక్కడ ఉన్న పంట పొలాలన్నీ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చేసి కొనేసి రోడ్ ఎక్స్పెన్షన్ మొత్తం చేసేస్తున్నారు. మీరు మొత్తం చూసినట్లయితే till my shadow turns to sun rays, and on
అలా మేము ఇంకా రైడ్ మొత్తం ఇద్దరం ఎంజాయ్ చేసుకుంటూ అలా ఇంటికి వచ్చేసాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.